పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, కృపగల మా యేసయ్య, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే నాయన ప్రభా, మేము చేస్తున్న ప్రతి పనిలో మా రాబడి అంతటిలో నైనా ప్రతిఫలము నైనా యేసయ్య నువ్వు ఇస్తానన్నావు నైనా ప్రభా. యేసయ్య 10వ వంతు నైనా ప్రభా నీ సన్నిధికి తీసుకొచ్చి నిన్ను గణపరిచినప్పుడు నైనా మా కుటుంబంలో ధాన్యం కావచ్చు, ధనము కావచ్చు, సమృద్ధిగా తరగని ఆశీర్వాదాలు ఇస్తానని నీవు సెలవిచ్చున్నావు ప్రభా. అలాగే ఎంతమంది అయితే నైనా ప్రభా నీ సన్నిధికి తీసుకొస్తున్నారో, సేవకులకు ఇస్తున్నారో ప్రభా, బిడ్డల్ని నిండుగా దీవించు, చేస్తున్న చేతి పనులను దీవించు నైనా ప్రభా. చేస్తున్న జాబు విషయంలో నువ్వు తోడయండు, ఆశీర్వదించు, ఏది కొదువు లేకుండా సమృద్ధిగా దాయిచేయండి. ప్రతి ఒక్క కుటుంబాలతో మీరు మాట్లాడండి. ప్రతి ఇంటిలో ఈ వాగ్దానాలు ఫలించాలి ప్రభా. ప్రతి బిడ్డ కూడా నాయన ప్రభా యేసయ్య నశించిపోకూడదు నాయన. నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన తండ్రి మీకు స్తోత్రం అయ్యా ప్రభా. ఈ వాగ్దానాలు చూసిన ప్రతి బిడ్డలను లైవ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ప్రతి ఒక్కరిని నిండుగా ఆశీర్వదించి బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని అయ్యా. ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టద్దు ప్రభా. ఆయన సమృద్ధి ఆశీర్వాదాలు దయచేయి, మంచి ఆరోగ్యం దయచేయి, వ్యాధులతో ఉన్నవారిని, బాధలతో ఉన్నవారిని విడిపించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీరు మిస్ అవ్వద్దు. ఈ ఉదయకాల వాగ్దానం కూడా అందరూ అనేకమైన వారికి షేర్ చేయండి. అందరూ చూడండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మీరు అందరూ కూడా తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.